హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్, పీఆర్సీ పెండింగ్ బకాయిల చెల్లింపులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలపై తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డీఏ, డీఆర్, పీఆర్సీ బకాయిల చెల్లింపుల గురించి రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తాజా వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుత పరిస్థితి బకాయిల క్లియర్ చేయకపోవడం పట్ల ఉద్యోగుల ఆందోళన. సీఎఫ్ఎంఎస్ సైట్లో ఎదురుచూపులు. ఉద్యోగులు తమ పెండింగ్ బకాయిల వివరాలు తెలుసుకోవటానికి సీఎఫ్ఎంఎస్ సైట్ చెక్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు బకాయిలకు సంబంధించినటువంటి స్పష్టమైన ఉత్తర్వులు వెలువడలేదు. ప్రస్తుతం పెండింగ్ బకాయిల పరిష్కారం 2025లో పాత బకాయిలు చెల్లించబడతాయా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. గత ప్రభుత్వ కాలంలో పెండింగ్లో ఉన్న బకాయిలు కొత్త ప్రభుత్వంలో కూడా ఇంకా పరిష్కరించబడలేదు. ప్రభుత్వం వచ్చి 7, 8 నెలలు అవుతున్నా కూడా ఇంకా తీరుగా పూర్తి స్థాయిలో అయితే ఇటువంటి ప్రయత్నాలు అంటే మనకు చర్చలలో గానీ ఏమీ తెలియజేయడం లేదు. ఇక డీఏ, పీఆర్సీ బకాయిల చెల్లింపులు సమీక్షతో ముందుకైతే సాగాల్సిన అవసరం అయితే ఉంది. బకాయిల మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం సుమారు 25,000 కోట్ల రూపాయలు బకాయిలైతే పెండింగ్‌లో ఉంది. ఇక ఈ మొత్తం డీఏ, పీఆర్సీ ఇతర పెండింగ్ బకాయిలను కలిపి లెక్కించబడింది. తాజా పరిణామాలు. ఉద్యోగుల డీఏ, డీఆర్ పెండింగ్ చెల్లింపుల కోసం ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ యూనియన్లు కూడా సర్కారుపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఉద్యోగుల హక్కులపై యూనియన్ల ఒత్తిడి. ఈ మేరకు డిమాండ్లండి. పీఆర్సీ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే మధ్యంతర భృతి ప్రకటించి వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు. చర్చలు మరియు సమావేశాలు. ముఖ్యమంత్రిని యూనియన్ నాయకులు కలవడం ద్వారా బకాయిల చెల్లింపులపై స్పష్టత కోరుతున్నారు. వార్షిక బడ్జెట్ 2025లో ఈ బకాయిలు చేర్చాలి అనైతే డిమాండ్ చేస్తున్నారు. సూపర్ గుడ్ న్యూస్. పెన్షనర్లకు కమ్యూటేషన్ రికవరీ నిలిపివేత. ఇటీవల కాలంలో పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీపై ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. 2024 అక్టోబర్ 31 నాటికి 135 నెలలు పూర్తి చేసుకున్న పెన్షనర్లు ఇక రికవరీ చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం జీవో ద్వారా రికవరీ నిలిపివేయడం ఉద్యోగ పెన్షనర్లకు పెద్ద ఊరట. ఆరోగ్య బీమా పథకంలో కీలక మార్పులు. ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఉద్యోగ పెన్షనర్లు క్యాష్లెస్ ఆరోగ్య సేవలు ఆనందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ద్వారా మెరుగైన వైద్య సేవల మీద దృష్టి. ప్రస్తుత పరిశీలన. జాతీయ బ్యాంకుల ద్వారా తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీ కోసం చర్చలు జరుగుతున్నాయి. తక్కువ ఖర్చుతో మెరుగైన ఆరోగ్య సేవలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఉద్యోగుల ఆశలు, ప్రస్తుత ప్రభుత్వంపై నమ్మకం. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు పూర్తయినా డీఏ, పీఆర్సీ బకాయిల చెల్లింపులపై నిర్ణయం లేదు. ప్రతిపక్షం విమర్శలు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ బకాయిలను పరిష్కరించకపోవటం వల్ల ఉద్యోగుల పరిస్థితి మరింత దిగజారింది. ప్రస్తుత సర్కారు బకాయిలను ఒక్కొక్కటిగా పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది. బడ్జెట్లో సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇక ఉద్యోగుల సలహాలు, ప్రతిపాదనలు. అసలు ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలంటే సమస్యలపై కఠినమైన వైఖరి. యూనియన్లు, ఉద్యోగులు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచడం అవసరము. స్పష్టమైన కార్యాచరణ. పీఆర్సీ కమిటీ ఏర్పాటుకు డిమాండు. బకాయిల చెల్లింపులకు సమయపాలన ఇవ్వాలి. విధేయత మరియు సమీక్షలు. ఉద్యోగ పెన్షనర్ల వేతనాలు, బకాయిల క్లియర్ చేసే విధానాన్ని ప్రభుత్వం విస్తృతంగా సమీక్షించాలి. ముఖ్య గమనిక. మరింత సహనంతో ముందుకు ఎదురు చూడాలి. అంటే వెయిట్ చేయాలి. మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఉద్యోగ పెన్షన్లు తగినంత సహనం చూపిస్తే ప్రభుత్వం పెండింగ్ బకాయిల చెల్లింపులపై త్వరలో చర్చలు
చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక తక్షణ చర్యలు ఏమైనా వెలువడిన వెంటనే వాటి గురించి మేము ఈ మన ఛానెల్‌లో అయితే వీడియో ద్వారా తెలియజేస్తాము. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మిత్రులతో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.